మార్వాడి వాళ్ళు ఇక్కడ ఇట్లనే వెళ్ళి బిజినెస్ కాడ ఒక ఎస్సీ క్యాండిడేట్ కార్ తీయమన్నందుకు మార్వాడి వాళ్ళు కొట్టిర్రు కులం అడిగి. పక్కన బీసీ వాళ్ళు అడగబడితే వాళ్ళని కూడా కొట్టిర్రు. ఇప్పుడు వాళ్ళకి మార్వాడి గో బ్యాక్ అని నడుస్తుంది ఒకటి చర్చ. అది ఇంతవరకు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అయితే కాదు, అది తప్పు కదా. ఆటో బండి అడ్డం పెట్టి తీయమంటే కొడతారా? న్యాయం అది. సికింద్రాబాద్ లా మాదిగోలో మనిషిని కొట్టిరంట, మొండ మార్కెట్లో మానవాడు కొట్టిండంట. గో బ్యాక్ అంటారు, కరెక్టే. అది ఎలగొట్టాలి కొడుకులను, ఎలగొట్టాలి ఇంటికెళ్ళి. వాళ్ళది ఏముంది ఇక్కడ, ఎలగొట్టాలి ఇంటికెళ్ళి. ఎప్పటి నుంచి చేస్తారు ఇక్కడ బిజినెస్? ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది, ఆటో పెట్టుకుని ఉంటాం మేము. ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది? తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉంది, 1000 మంది ఉన్నారు. మన తెలంగాణ షాప్ వాళ్ళే. తెలంగాణ షాపులు ఉన్నాయి ఇక్కడ, తెలంగాణ ఉన్నాయి, తుర్కోలే కూడా ఉన్నాయి, మార్వాడీలు కూడా చాలా మంది ఉన్నారు. బేగమేళ మొత్తం వాళ్ళే. అదే 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 అని అదే అడుగుతున్నాం, వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్ అందరిని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు 2 నెంబర్ మాల అమ్ముతారు, అట నిజమేనా? అది 2 నెంబర్ అయితే 100%. అది 100% మొత్తం. వాళ్ళు ఇంటవి పక్క బిల్లు మాత్రం అయితే చూపెట్టరు. మొత్తం తెల్ల పేపర్ మీద చూపెడతారు. మొత్తం 1000 రూపాయలు, లక్షల రూపాయల బిల్లు ఉంటుంది. కానీ టేకకు నామినేషన్కి ఒక 5000 10,000 బిల్లు పెడతాడు, అయిపోయి అంతే కథం. అలా పోయేది మాత్రం లక్షల రూపాయల మాల్ పంపిస్తుంటుంటాడు. ట్రాన్స్పోర్ట్ మొత్తం నీకు ఏ ట్రాన్స్పోర్ట్లోనైనా పోయి చూడు, అరొక్క ట్రాన్స్పోర్ట్లో నువ్వు ఎంక్వైరీ చేయను. అలా ఐటమ్ ఏమో 1000 రూపాయల ఐటమ్ ఉంటుంది, బిల్లు ఏమో 10 రూపాయల బిల్లు ఉంటుంది. బిల్లు కూడా సరిగా ఉండేయాలి. అంతా ఫేకే అంతా అంటే దోలంబర్దందా మొత్తం. అన్ని ఇక్కడ ఏమేమి షాపులు ఉన్నాయి? మొత్తం అన్ని షాపులు ఉన్నాయి అన్న, A to Z ఉన్నాయి. ఇక్కడ ఏం దొరకదని కాదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. మొత్తం ఐరన్, ఎలక్ట్రిక్, తురుబాయాల ఎలక్ట్రికల్. ఇక్కడైతే ఎలక్ట్రికల్ వీలై కూడా ఉన్నాయి కదా, వీలై కూడా చాలా ఉన్నాయి. తురుబాయాల మొత్తం వాళ్ళే ఉన్నారు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి సరే చేసుకుంటే ఎడికైనా పోయి చేసుకోవచ్చు బిజినెస్, కానీ వీడికి వచ్చి ఇట్లా పెత్తనం చెలాయించడం ఏందని చెప్పేసి అంట. అన్యాయం అది. పెద్దరికం చేసుకోరి బతుకురి, కానీ ఇట్లా అన్యాయం చేయాలి తప్పు కదా, అన్యాయం చేయొద్దు అది. ఓకే. ఇప్పుడు ఎన్ని షాపులు ఉంటాయి ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వాళ్ళవి? ఈ ఏరియాలో లెక్కలేని షాపులు ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే అంటే వాళ్ళే కాదే, హైదరాబాద్ సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎవరివి? తెలంగాణ చేసే వాళ్ళ బిజినెస్ ఈ ఏరియాల వరకు. ఈ ఏరియాలో తెలుగులే ఉన్నాయి, తుర్కోలే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అరొక కులపోలే ఉన్నాయి, ఆ కులం ఈ కులం అని లేదు. అరొక కులపోలే ఉన్నాయి, అందరు కులపోలు బతుకుతారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇది కొట్టుకోమైతే తప్పది. ఇట్లా నువ్వు మాదిగోని రానేసాను ఆడ ఏదో మెత్తకుండా అని కొట్టిండొచ్చు, మనసు ఉంటాను గట్టని కొట్టమాను ఆడ ఆనే చచ్చిపోతాడు, పుణ్యానికి కొట్టి చంపేస్తారు. ఆడ ఏదో ఆటో కూడా ఎక్కడికి వెళ్ళి బతకనికి వచ్చినట్టు ఉండేమో వాడు. ఇక నా దందా ఖరాబ్ అయితే నేను కిరికిరి ఎందుకు చేసుకోవడానికి అట్లా అనుకుని భయపట్టినట్టుండేమో కానీ వాడు. ఇప్పుడు ఈడ ఎట్లుంటారు వీళ్ళతో ఎట్లుంటారు ఈడ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈయన మా దగ్గర మంచిగానే ఉంటారు, మా దగ్గరికి రారు. ఏమైనా గొడవలు అయితే అప్పుడప్పుడు మన దగ్గరికి రారు, ఏం గొడవ ఏం చేసుకోరు. ఇప్పుడు వాళ్ళ జగల వాళ్ళు ఉంటారు, మన జగల మనం ఉంటాం. అన్న నమస్తే అంటే నమస్తే అంటాం, బస్ అంతే. ఇప్పుడు వాళ్ళ మన బిజినెస్కి ఏమైనా నష్టం జరుగుతుందా? ఇక నష్టం జరుగుతుందంటే ఇక మనము 10 రూపాయలకి ఇస్తాడు, వాడు 8 రూపాయలకి ఇస్తా అంటాడు. ఇక నీకు 2 రూపాయలు నీకు 10 అవుతుందంటే నువ్వు అక్కడ పోతావా ఇక్కడ పోతావా? అంటే తక్కువ ఉండడానికి కారణం అంటే 2 నెంబర్ మాల, లేదంటే 2 నెంబర్ మాల. ఆడు కంపల్సరీ గవర్నమెంట్కు టెక్స్ కట్టాడు, జిఎస్టీ కట్టాడు. జిఎస్టీ ఆడ రూపాయి కడతాడు, 10 రూపాయల బిజినెస్ చేస్తాడు. ఇక అట్లా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, అంటే క్వాలిటీ మాలు తక్కువదా లేదంటే వాళ్ళు తక్కువ తీసుకుంటారా? తక్కువ ఎందుకు, క్వాంటిటీ బాగానే తీసుకొస్తారు. మస్తు మబ్బులో 4 గంటలకు వచ్చి చూడు, ఫుల్ లారీలు దిగుతాయి ఏరియాలో మొత్తం. మస్తు లారీలు దిగుతాయి మొత్తం, పప్పువి, చక్కెరవి, గోధుమలు, జొన్నలు అన్నీ దిగుతాయి. కొన్ని లక్షల రూపాయల ఒక లారీలో లారీ లోడ్ వచ్చిందంటే అది బిల్ ఎంత ఉంటుంది అందాదా నువ్వు గెజ్ అయ్యి. దగ్గర లేదన్నా ఒక 10 లక్షల మాలని ఉంటుంది ఒక లారీ లోడ్ అంటే. అది ఏది పెద్ద టస్కర్ 40 ఫీట్ల టస్కర్లు వస్తాయి, 30 ఫీట్ల టస్కర్లు ఆ చుక్కులో బండ్లు వస్తాయి కంటైనర్లు. దాంట్లో 20-30 లక్షల రూపాయల మాల్ ఉంటుంది. ఆడు తెప్పిస్తాడు, దాంట్లో అది 50,000 రూపాయల బిల్లు పెడతాడు, అయిపోయి అంతే కథంగా. 50,000 లక్ష రూపాయల బిల్లు పెడతాడు, 10-20 లక్షల రూపాయల మాల్ జీరో మాల్ మీద వస్తుంది. ట్యాక్స్ ఇక్కడ ఎంక్వైరీ ఏముండదా? ఏముండదు, ఎవరు రారు. ఇక ఎవరైనా వస్తాయి చూసుకుందాం అంటారు, అంతా బ్యాక్గ్రౌండే అయ్యా అంతేగా.
ఇక మన ఈ గవర్నమెంట్ బి బేకార్ గవర్నమెంట్ ఉంది ఇది ఈ గవర్నమెంట్ బి బేకార్ గవర్నమెంట్ అంతా లంచకుండా గవర్నమెంట్ ఇది. మొన్న కూడా నా కళ్ళం కూడా పట్టుకున్నాడు సెల్టెక్స్ వాళ్ళు పట్టుకురు. అలా దగ్గరే లేదంటే ఐఫోన్లో దగ్గరే లేదంటే ఒక 60-70 ఐఫోన్లు ఉన్నాయి. బిల్లులో చూస్తేనేమో 10 ఫోన్లు ఉన్నాయి, పక్క బిల్లులో చూస్తే 10 ఫోన్లు ఉన్నాయి. ఇక మళ్ళీ ఆయన సెల్టెక్స్ అయినా సారు ఆయన డౌట్ వచ్చి మొత్తం కార్టూన్ ఇప్పి చూపెడితే మొత్తం 70-80 ఫోన్లు వెళ్ళినాయి. ఓ దునియా 1000 రూపాయలు 1,00,000 రూపాయలు మాలుండే. ఇక మళ్ళీ ఏం మాట్లాడుకున్నా సెటిల్మెంట్ 10,000 10 ఫోన్లే ఉన్నాయి బిల్లులు అని చెప్పేసి బిల్లు పెట్టిండు. లోపల కార్టూన్ ఇప్పి చూస్తేనేమో 60-70 ఫోన్లు వస్తున్నాయి. అది ఐఫోన్లు. అదొక ఫోన్ లేవాలి దగ్గర లేదన్నది ఒక 50-60 రూపాయల ఫోన్ ఉండొచ్చు అది. అయితే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ కల్చర్ని ఎక్కువ పెంచుతూ ఉన్నారు, మన కల్చర్ని తగ్గిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అది నిజమేనా? అదైతే 100%. ఆ మారడోళ్ళనే కాదు ఈ రాజస్థాన్ వాళ్ళు బి అట్లనే చేస్తారు. వాళ్ళు బి అంతనే ఉంటారు. ఇక వాళ్ళు ఏంటంటే మనోడే రావాలి మనోడు. ఇప్పుడు మేము ఆటో నడిపించుకొని బతుకుతాము. ఆటోలో ఆ కొడుకులు ఏం చేస్తారు, ఉసుకు కైకురే పోయి అప్నా అబ్బీకు బులా అప్నా వాళ్ళకు బులా అనేసి అన్నట్టు వాళ్ళనే చూసుకుంటాడు ఆటోడు. ఆటోడు బి ఆ దుకాణంలో పనిచేస్తాడు కొన్ని రోజులు. ఇక సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటాడు, ఒక 50-60 వేలు ఇచ్చేసి ఆటో కొనుక్కుంటారు. ఇక ఇప్పుడు అన్నీ ఆ డిస్పోజల్ దుకాణాలు అవే ఉంటాయి. ఇక మీకు గిరాకీ తగ్గింది. ఇక అట్లనే ఉంటాయి. ఇక మాకు ఇక ఎవడన్నా కూడా అదృష్టం రోడ్డు మీద పోయేటోడు వాళ్ళని వచ్చి అన్న పోయేడుతుంటేనేమో దొరుకుతుంది, లేకపోతే లేదు. ఇక అసలు జీరో మొత్తం ఈ బిజినెస్ మొత్తం జీరోనే. ఈ రాజస్థాన్ వాళ్ళు బి జీరోనే. వాళ్ళని చూసి ఈ కొడుకులు బి బాగా వచ్చారు. ఈ కొడుకులు బి అంతనే. మొత్తం ఎన్ని వేల షాపులు ఉంటాయి? ఉంటాయి. ఈ గల్లీ మొత్తం చూడు దగ్గర లేనమే గల్లీలో ఒక 100-200 షాపులు ఉంటాయి. మారడోళ్ళు ఉంటాయి. ఇక మారడోళ్ళు రాజస్థాన్ వాళ్ళు. మరి ఎట్లా ఏం చేస్తే ఒక సమస్యలాగా ఏం చేస్తే అంటే వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ ఆలోచించాలి. ఇక అది గవర్నమెంట్ ఆలోచించి చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, మన కరెక్ట్ బిల్లు సరే అమ్మేటట్టు. సరే రేట్ తక్కువ అమ్ముకున్నా కానీ ట్యాక్స్లు కడతలేరు కదా? ట్యాక్స్ అయితే కట్టాడు. ట్యాక్స్ అయితే ఎగ్గొడతాడు ఆడ 100%. చెప్తున్నాం కదా, బిల్లు ఆడ 1,00,000 రూపాయల మాల్ వేస్తే 10,000 రూపాయల బిల్లు పెడతాడు ఆడ. అంటే బెనిఫిట్ ఎంత? 90,000 రూపాయల మాల్ అయితే ఉట్టిగా పోతుంది కదా. 90,000 రూపాయల ట్యాక్స్ అయ్యి దాని హిసాబ్ ఎంత అవుతుంది?